దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దక్కన్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నాడు. దాదాపు 1500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు, జక్కన్న కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటే అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా అప్డేట్ కోసం తెగ రిక్వెస్ట్ పెడుతున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమాపై ఎన్నో రిలీజ్ డేట్స్ వినిపించాయి. కాగా తాజాగా మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ వైరల్ గా మారుతుంది. అదేంటంటే సినిమా 2027 మార్చి 25న రిలీజ్ చేసేయాలని మేకర్స్ తెగ ప్రయత్నిస్తున్నారట. జనవరి, ఫిబ్రవరి కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించి మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ తో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కారణం 2022 మార్చి 25న రాజమౌళి డైరెక్షన్ లోనే ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో, ఎన్ని అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఇదే డేట్ కు రాజమౌళి, మహేష్ మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మహేష్ ఇదే నెలలో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. అయితే రాజమౌళి, మహేష్ మాత్రం ఈ సినిమా విషయంలో ట్రిపుల్ ఆర్ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.